అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఏఏ కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో పెసరపప్పు బూరెలు తయారు చేసే విధానం. పెసరపప్పు బూరెలకి నానబెట్టిన పెసలు కానీ పెసరపప్పు కానీ తీసుకోండి. పెసలు అయితే మాత్రం ఒక 12 గంటలు నానబెట్టాలి. పెసరపప్పు కనుకైతే ఒక గంట సరిపోతుంది. పెసలు ఆ పెసరపప్పు కూడా చేసుకోవచ్చు. ఇది నానబెట్టిన తర్వాత వాటి నానబెట్టిన దాన్ని మనకి ఉడకబెట్టి మనకి దాన్ని మిక్సీలో పట్టి మనకి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. కొద్దిగా లైట్గా సాల్ట్ వేసి పేస్ట్లా తయారు చేయండి. ఇక్కడ తయారు చేయవలసింది పెసరపప్పు అయితే మిక్సీలో పట్టేసి ఉడకపెట్టక్కర్లేదు. దీని పెసరు అయితే 3-4 విజిల్స్ వచ్చి ఉడకబెట్టి అప్పుడు మిక్సీ పెట్టాలి. డైరెక్ట్గానే మనకి పెసరపప్పు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. మిక్సీలో పేస్ట్ చేసి తర్వాత పంచదారను కూడా మనకి అంటే 1 కప్పు పెసలకి 3 కప్పుల పంచదార అవసరమవుతుంది. అలాగే తగినంత ఆయిల్ కూడా అవసరమవుతుంది. 1 కప్పు వరకు ఆయిల్ అవసరమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, పెసలు అయిన తర్వాత దీనికి సంబంధించి చోపు అంటే బూరెలకి కావాల్సినట్టు ముంచి వేస్తాం కదా, శనగపిండి బదులు మనం ఇక్కడ ఏంటంటే నానబెట్టినటువంటి బియ్యం, మినప్పప్పు. ఈ బియ్యము మినప్పప్పు కూడా విడివిడిగా నానబెట్టి 4 గంటలు చొప్పున అంటే ఒక 2 కప్పుల బియ్యానికి 1 కప్పు మినప్పప్పు వేసి ఊళ్ళు చోపు పిండి అంటారు కదా, అలాగా మిక్సీలో పట్టుకుని అది కొంచెం బరి పల్చగా కాకుండా గట్టిగా కాకుండా మీడియం సైజులో మీరు పక్కన పెట్టుకోండి. దాంట్లో కూడా లైట్గా సాల్ట్ వేసి పెట్టుకోండి, లాగా పట్టేసి పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు 3 కప్పుల పంచదార, మామూలుగా బెల్లంతో చేసుకుంటారు. శనగపప్పు అయితే పెసరపప్పుకి మనం బెల్లం బదులు మనం పంచదార వాడతాం. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని అందులో ఒక 2-3 స్పూన్ల దాంట్లో ఏంటంటే ముందర పెట్టుకున్న తర్వాత కొద్దిగా లైట్గా నెయ్యి 1-2 స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేసిన తర్వాత మనం రుబ్బి పెట్టినటువంటి పేస్ట్ని అందులో వేయండి. పేస్ట్ అందులో వేసండి, పెసలు కానీ పెసరపప్పు కానీ వేసిన తర్వాత కొంచెం గరిటతో తిప్పుతూ ఒక 5 నిమిషాలు అంటే సిమ్లో పెట్టండి. హైలో పెడితే పెసరపప్పు మాడిపోయి వాసన వచ్చేస్తుంది. సిమ్లో పెట్టి చేయండి. తర్వాత అందులోనే మనకి ఈ పంచదార కూడా వేసేయండి. అంటే ఒక కప్పు పేస్ట్కి 3 కప్పులు పంచదార వేసి అలా తిప్పుతూ ఉండండి. బాగా తిప్పి దగ్గర ఉండ అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇందులోనే ఒక కప్పుడు పచ్చి కొబ్బరి కూడా వేయాలి. బాగా దగ్గర పడిపోయినప్పుడు వేయాలి. ముందర వేస్తే కొబ్బరికి వాసన వచ్చి వేరే విధంగా ఉంటుంది, టేస్ట్ బాగోదు. కాబట్టి ఇంకా 5 నిమిషాలు దింపేద్దాం. అప్పుడు ఈ పచ్చి కొబ్బరి కూడా వేసి అంటే 1 కప్పు పచ్చి కొబ్బరి కావాలి. కప్పు పేస్ట్కి 3 కప్పుల పంచదార వేసి బాగా దగ్గర తిప్పి ఉండ వచ్చేంత వరకు తిప్పండి. ఉండ వచ్చిన తర్వాత దింపేసి చల్లారిపోయిన తర్వాత ఉండల్లా చేసుకొని దాన్ని ఈ బులిచొప్పినిలో ముంచి అండి. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ముందర మూకుడు హైలో పెట్టిన తర్వాత నూనె పోసుకొని కాగిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఈ బులిచొప్పిన్లో ఒక్కొక్క ఉండని బులిచొప్పిన్లో వేసి నూనెలో వేసుకోండి. అలా ఒక చిన్న మూకుడు పెట్టి నూనె ఎక్కువ పోసుకోవచ్చు, పెద్ద మూకుడితో అంటుకుపోతుంది కాబట్టి నిండా తక్కువ నూనె పడుతుంది, ఎక్కువ నూనె పోయాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కొక్కటి ఒక 4-3 చొప్పున మీ అందుబాటులో వేసుకొని బాగా నూనెలో వేగిన తర్వాత తీసి పక్కన పెట్టండి. మీకు రుచికరమైనటువంటి బూరెలు తయారవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరింత కొత్త ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.